హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఇవాళ ఎపిసోడ్ అయితే మనం రివ్యూ చేద్దాం. రివ్యూ అంటే అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమనేది మనకు అనవసరం, ఎవరో ఏం చేసేది ఏమనేది కూడా మనకు అనవసరం. ఎపిసోడ్లో మెయిన్ మ్యాటర్ ఏంటి, దానికి తగ్గట్టు కంటెంట్ ఏంటి అనేది మాత్రమే చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయిన వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాను. దానికన్నా ముందు ఒక కోట్ చెప్తాను. ఇది ఏమైనా మీకు ఎవరికైనా తెలిసింటే, దేనికి టచ్ అవుతుంది ఇది అనుకుంటే మాత్రం కమెంట్ అయితే చేసి చెప్పేయండి. కర్మ ఫలము లేదంటే కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదిలిపెట్టదు, అది ఎంతటి వారినైనా సరే అని ఒకటి నానుడింది సామెత. ఆ సామెత మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే, అది ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎందుకు సెట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఎలిమినేట్ ఎవరైనా, ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం అనమాట. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే డెమన్ పవన్ అండ్ శశి వర్మ వీళ్ళిద్దరికీ అయితే ఫైనల్లో అనమాట. దాంట్లో శశి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. యాజ్ ఐ సెడ్, నేను ఆల్రెడీ షార్ట్ రివ్యూస్ పెట్టిన, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి. సో ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం, ఎపిసోడ్లోకి వెళ్దాము. ఫస్ట్ నాగార్జున గారు రావడమే సంక్రాంతికి వస్తున్న మూవీలోను మేము అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో అయితే ఎంట్రీ ఇస్తాడు. సూపర్ ఎంట్రీ అండి అది. అండ్ నెక్స్ట్ అయితే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సేవింగ్తోనే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సేవ్ అయింది వచ్చి సంజన గల్రాని గారు యాజ్ ఎ కెప్టెన్. ఆమె అయితే ఫస్ట్ సేవ్ అయ్యారు. ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అనేది మనం పక్కన పెడితే ఫస్ట్ సేవ్ అయింది మాత్రం సంజన గల్రాని గారు అనమాట. తర్వాత మళ్ళీ బాక్సెస్ అయితే మిగిలిపోయినాయి కదా మన దగ్గర. లాస్ట్ నిన్న ఎపిసోడ్లో బాక్సెస్ అయితే ఉన్నాయి, ఆ బాక్సెస్ మిగిలిపోయినాయి కదా. ఆ బాక్సెస్లో ఫస్ట్ పేరు అయితే తనూజ వస్తుంది. తనూజాన్ని అరటిపండు గురించి అయితే మొత్తం ఆట పట్టించారు అనమాట. అరటిపండు దొంగలిచ్చి వాళ్ళు ఎంత అద్భుతంగా తిన్నారు. ఆమె, ఇమ్మాన్యుల్, భరణి అండ్ రీతు చౌదరి వీళ్ళు ఎలా తిన్నారు ఏంటి అనేది అయితే చూపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీక్వెన్స్ అయితే. అండ్ మనకు నిన్న ఎపిసోడ్లో అయితే మన హరీష్ ఉన్నాడు కదా, ముసుగుయుడు హరీష్ అయితే ఎంతగా ఇబ్బంది పెట్టారో ఈ రోజు ఎపిసోడ్లో అంతగా నవ్వించడానికి ట్రై చేశాడు. కొంచెం ఆ మూడు నుంచి బయట తప్పించడానికి అయితే ట్రై చేశాడు కానీ ఆ హరీష్ ఏంటో కానీ నాకు అర్థం కాదా. మొత్తం మీద అదే మూడ్తో ఉన్నాడు, అంతే చండాలమైన ఫేస్ అయితే పెట్టుకున్నాడు. పోను ఎపిసోడ్స్లో ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా కష్టం అండి. ఎపిసోడ్స్ బిగ్ బాస్ రన్ అవ్వడం అనేది చాలా కష్టం, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని సీజన్ రన్ చేయడం అంటే. కానీ ఏమో మరి అతను ఎలా ఉన్నాడు, ముందు తనకి చాలా సినిమాగా అయితే కనపడుతుంది మొత్తానికి, అది మాత్రం గ్యారెంటీ. తర్వాత సెకండ్ సేవింగ్ వచ్చేసి ఇమ్మాన్యుల్ అనమాట. ఇమ్మాన్యుల్ సెకండ్ సేవింగ్ అయితే అయ్యాడు. థర్డ్ సేవింగ్ అయితే ఫ్లోరా షైన్ అయింది. ఫోర్త్ సేవింగ్ వచ్చి రీతు వర్మ అయింది. అండ్ ఫిఫ్త్ సేవింగ్ వచ్చి సుమన్ శెట్టి అయితే అనమాట. మొత్తంగా సేవింగ్ సంగతి అయితే ఇది పక్కన పెట్టేసామంటే మనకి ఒక గేమ్ అయితే ఆడిపించారనమాట కంటెస్టెంట్స్ దగ్గర. ఒక బజ్ అంటే మనం ఏమంటాం, సాంగ్స్ పాడతాం కదా, లేదంటే ఒక సాంగ్ని చూపించేసి దీన్ని గెస్ట్ చేయాలి కరెక్ట్. ఒకరు బొమ్మ వేస్తే ఒకరు గెస్ట్ చేస్తారు కదా, అలా ఒక గేమ్ అయితే పెట్టారనమాట. దీనికి గెస్ట్ వచ్చేసి మిరాయి టీమ్, ఒకరు వచ్చి తేజ సజ్జా టీం, ఇంకొకరు వచ్చి హీరోయిన్ టీం అనమాట. వీళ్ళల్లో ఎవరికి వెళ్ళలేదు, ఇద్దరికి ఒక పాయింట్ వచ్చేసింది. మొత్తం 5 రౌండ్స్ అయితే పెట్టారు. ఫస్ట్ సాంగ్ అయితే గెస్ట్ చేయడానికి చాలా టైం పెట్టింది వాళ్ళకి, గెస్ట్ చేయలేకపోయారు అయినా కూడా. ఈ గేమ్లో ఫస్ట్ సాంగ్ వచ్చేసి కార్తీక కనులే మెరిసిపోయే సాంగ్ అనమాట, ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. సెకండ్ సాంగ్ వచ్చేసి నల్లంచు తెల్ల చీర రవితేజ సాంగ్ ఉంది కదా, అది సెకండ్ సాంగ్. థర్డ్ సాంగ్ వచ్చేసి కిస్సిక్ సాంగ్ అనమాట. ఫోర్త్ సాంగ్ వచ్చేసి గువ్వా గోరింకతో. ఫిఫ్త్ సాంగ్ వచ్చేసి ప్రణామం అని జనతా గ్యారేజ్లోది. అండ్ సిక్స్త్ సాంగ్ వచ్చేసి మన మనోజ్ సినిమాలోది అనమాట, ప్రయాణం సినిమాలోది, అది కూడా భలే ఉంటుంది సాంగ్. ఇది అనమాట మొత్తం 6 సాంగ్స్ పెడితే ఈచ్ 1 and 1 అయితే గెస్ట్ చేయగలిగారు. ఆ రౌండ్తో అది అయిపోయింది అనమాట. ఈ మధ్యలో ఒక నిన్న ఎపిసోడ్ అయిపోయింది కదా, దాని తర్వాత ఒక గేమ్ అయితే పెట్టింటారు. ఎవరికి టెనెంట్స్కి, వీళ్ళకి పర్మనెంట్ పొజిషన్, ఒకరికి పర్మనెంట్ పొజిషన్ వస్తుందని చెప్పారు కదా, ఆ పర్మనెంట్ పొజిషన్ కోసం అయితే ఒక గేమ్ పెట్టింటారు. 2 రౌండ్స్గా డివైడ్ చేసి ఉన్న కంటెస్టెంట్స్ని, వాళ్ళల్లో ఒక టీం అయితే గెలుస్తుంది. దానికి ఫ్లోరా సైని సంచాలకుగా అయితే ఉంటుంది, ఫ్లోరా సైని. సో ఆమెని సెలెక్ట్ చేయమంటారు అనమాట. ఈ టీంలో ఎవరైతే మీరు కంటెస్టెంట్ అవ్వాలనుకో, పర్మనెంట్ హౌస్ మేట్ అంటున్నా సారీ, వీళ్ళల్లో ఎవరు పర్మనెంట్ ఓనర్ అవ్వాలనుకుంటున్నారు మీరు అంటే, ఆమె వచ్చి మన ఎలిమినేట్ అయింది కదా, ఆయన పేరు అయితే చెప్తుంది అనమాట, శశి వర్మది. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా సెకండ్ టీం వాళ్ళు, ఓడిపోయిన టీం వాళ్ళు, వాళ్ళలో నుంచి అడిగితే ఎవరు హౌస్లో పర్మనెంట్ పొజిషన్లో ఉండాలనుకున్నారు అంటే ప్రతి ఒక్కరు భరణి పేరు చెప్తారు. సో భరణి అయితే నెక్స్ట్ హౌస్ ఓనర్ అయితే అయిపోయాడు అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కామనర్స్ వచ్చారు కదా, కామనర్స్తో పాటు భరణి కూడా ఒక హౌస్ ఓనర్ అనమాట. సో అది ఫైనల్గా మిరా టీం అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రమోషన్స్ కోసం వచ్చారు. ప్రమోషన్స్ ఎందుకంటే ఒక అవసరం లేదు, ఆల్రెడీ సినిమా బాగా నడుస్తుంది కాబట్టి ప్రమోషన్సే అవసరం లేదు. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇంకా ఎలిమినేషన్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎలిమినేషన్ రౌండ్లో యాజ్ ఐ సెడ్ పవన్ అండ్ ఈమె
శశి వర్మ వీళ్ళిద్దరు అయితే ఉంటారు. ఇక్కడ కూడా ఒక సాంగ్ అయితే వేస్తారనమాట. సాంగ్కి మంచిగా డాన్స్ చేస్తారు ఇద్దరు, పవన్ ప్లస్ శశి వర్మ ఇద్దరు కూడా. కానీ ఫైనల్గా శశి వర్మ అయితే వెళ్ళిపోతే పవన్ అయితే సేవ్ అవుతాడు. శశి వర్మని పిలిపించిన తర్వాత స్టేజ్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కానీ వీళ్ళు సేఫ్ ఎవరు ఆడుతున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళలో 4 పేర్లు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఆడుతున్నారు చెప్తుంది, 4 అయితే సేఫ్ ఎవరు ఆడుతున్నారు అని చెప్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత భరణి గారి గురించి కొద్దిగా ఎమోషనల్ అవుతుంది. నేను మిమ్మల్ని అనలాగా అనుకున్నాను, కానీ మీరు దానికి తగ్గట్టుగా లేరు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. సో ఇదైతే జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపటి ప్రోమో అయితే చూపించారు. ప్రోమో మాత్రం వదిలిపోయింది. ప్రోమో ఏంటనేది రేపు ఎపిసోడ్ ముందే ఒకసారి మనం రివ్యూ చేద్దాం.